హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మొన్న గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక మ్యాంగో హారాన్ని చూశాను. అది ఒక 10 వేస్లో యూస్ చేసుకోవచ్చు. కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటూ మల్టీపర్పస్లా యూస్ చేసుకోవచ్చు. ఆ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. సో మీతో కూడా నేను అది షేర్ చేసుకుందాం, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో నేను చూపించినట్టు మ్యాంగో హారానికి కింద డ్రాప్స్ వచ్చినాయి కదా, అంటే గోల్డ్ డ్రాప్స్ అని, ఎమరాల్డ్స్ అని, రూబీస్ అని, అంతేకాకుండా పర్ల్స్ అని అలా వస్తున్నాయి. నేను ఇప్పుడు మీకు ఐడియా కోసం 8-9 టైప్స్లో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. దీంట్లో కొంచెం కింద డ్రాప్స్ వేరియేషన్ కూడా ఉంటాయి. సో అవి కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మీరు డిజైన్ చేసుకోవాలంటే ఇన్ని టైప్స్లో ఈజీగా చేసుకోవచ్చు అని మీకు ఐడియా ఉంటుందని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే ఈ హారం 10 తులాస్ అనమాట. నేను చూసిన హారం దాంట్లో ఏంటంటే పర్ల్స్ హ్యాంగ్ అయినాయి. సో ఆ పర్ల్స్ హ్యాంగ్ అయితే మనం కొన్నిట్లకే వాడుకోవచ్చు అని అనుకుంటారు, బట్ అన్నిటికి పర్ల్స్ కానీ గోల్డ్ బాల్స్ కానీ దేంతో అయినా మనం పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూసింది ఇదే సెట్ అనమాట. ఇది 10 తులాస్ పడింది. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. ఇది ఫుల్ లెంత్ సెట్. దీనికి పర్ల్స్ ఉన్నాయి. దీన్ని మనం షార్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. సైడ్ పీకాక్స్ వచ్చిన మెయిన్ పెండెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి ఓన్లీ కింద డ్రాప్ వచ్చిన లాకెట్ని మాత్రమే దీనికి అటాచ్ చేస్తే అదొక లాంగ్ లెంత్ సెట్ సెకండ్ మోడల్ అవుతుంది. ఇదేంటంటే పీకాక్స్ దగ్గర కొన్ని అటాచ్మెంట్స్ ఇచ్చారు, మ్యాంగోస్ దగ్గర. ఆ మ్యాంగోస్ రిమూవ్ చేసి పెట్టుకుంటే అదొక సెట్ అవుతుంది. ఓన్లీ కిందొచ్చిన డ్రాప్ లాకెట్నే పెట్టుకుంటే ఇది నెక్లెస్లా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్యలో వచ్చిన 3 మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను నెక్కి చూపిస్తున్నాను. అది విడిగా పీస్ ఇస్తున్నారు, ఇచ్చి దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట. విడిగా చేసుకుంటే లాంగ్ అండ్ నెక్లెస్ 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు హారమ్స్ ట్రెండ్ అయినాయి కదా, అలా అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది టోటల్గా వేరేది. ఇప్పుడు నేను 3 పీసెస్ ఇచ్చారు అని చెప్పాను కదా, అది కంటేకి అటాచ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇందాటి వరకు పర్ల్స్ చూపించాను కదా, ఇప్పుడు ఇది గ్రీన్లో అనమాట. ఇది ఫుల్ లాకెట్ని కంటేకి అటాచ్ చేశారు. ఇందాక 3 పీసెస్ని కంటేకి అటాచ్ చేశారు. అది 3 టైప్స్. ఇది ఇంకో టైప్ అనమాట. ఓన్లీ కింద వచ్చిన డ్రాప్లెట్ని మాత్రమే దీనికి కంటేకి పెట్టారు. ఇది పర్ల్స్ గోల్డ్ బీడ్స్తో కలిపిన చైన్కి కింద వచ్చిన లాకెట్ని మాత్రమే వేసుకోవచ్చు. ఇదేంటంటే మనకు కావాల్సిన బీడ్స్ గ్రీన్ కానీ పింక్ కానీ దేంట్లోకైనా సరే ఇలా ఫుల్ లాకెట్ని యూజ్ చేసి ఇలా వేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి బాల్స్ చైన్స్ అలాంటివి ఉంటాయి కదా, యాంటిక్ బాల్స్, అలా కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్గా మీకు చాలా టైప్స్ అయి ఉంటాయి. సో మీకు నచ్చింది అనుకోండి, కొన్ని షాప్స్లో ఒక 4-5 టైప్స్ మాత్రమే ఇస్తున్నారు. అలా కాకుండా మీరు ఇవన్నీ రిఫరెన్స్ పిక్స్ పెట్టుకుని ఇలా వచ్చేలాగా ఒక 10 తులాస్లో 12 తులాస్లో ఇలా చేయించుకోవచ్చు. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ ఇంకొంచెం సిమిలర్ మోడల్స్ అనమాట, బట్ సేమ్ డిజైన్సే. కాకపోతే ఇందులో ఏంటంటే 3 పీస్ మ్యాంగో ఇచ్చారు కదా, అక్కడ పీకాక్స్ ఇచ్చి ఆ పీకాక్కి కింద డ్రాప్ లాగా పర్ల్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఇదేంటంటే ఇదొక స్టైల్లో ఉంది. అక్కడ త్రీ మ్యాంగోస్ వచ్చిన దానికంటే ఈ పీకాక్స్ వచ్చింది కొంచెం యూనిక్ స్టైల్లో. అంటే సెట్ అంతా మ్యాంగో సెట్లా కాకుండా కొంచెం మధ్యలో పీకాక్స్ కూడా సెట్ అయినట్టు ఉన్నాయన్నమాట. ఈ టైప్ హారమ్స్ డిజైన్స్ మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, బట్ తెలియని వాళ్ళ కోసమని నేను ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.